నేనేమో గోల్డ్ జ్యువెలరీ కొందామని, అక్కేమో గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేద్దామని. ఏం చేస్తే బెటర్ అంటావు? ఈ వీడియో కొంచెం లెంతీగా ఉండొచ్చు, కానీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సరే చెప్పు. గోల్డ్ ప్రైస్లు చూస్తే ఆకాశాన్ని తాకుతున్నాయి. మళ్ళీ కొనగలమా లేదా అని. తర్వాత ఎందుకు కొనలేవు? ఎందుకా? లాస్ట్ ఇయర్ ఇదే టైం జనవరి 2025కి 24 క్యారెట్ అయితే 65,000, 22 క్యారెట్ అయితే 60,000 ఉంది. మరి ఇప్పుడు 24 క్యారెట్ అయితే 1,70,000 to 1,80,000, 22 క్యారెట్ అయితే 1,63,000 to 1,65,000 ఉంది. 1 ఇయర్ ఆల్మోస్ట్ 3 times పెరిగింది. మరి ఇప్పుడు కొనేసాక లాస్ వస్తే లాస్ ఎందుకు అవుతా? లాంగ్ టర్మ్ ఎక్విటీ ఇన్వెస్ట్మెంట్ అయితే సేఫ్, కానీ షార్ట్ టర్మ్లో చాలా రిస్క్. గోల్డ్ ప్రైసెస్ ఆల్ టైమ్ హైలో ఉన్నది, సో నార్మల్ కన్నా డిప్స్కి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇంత ఫాస్ట్గా పెరిగితే మార్కెట్స్ యూజువలీ కూల్ అవుతాయి, ప్రాఫిట్ బుకింగ్స్ అవుతాయి. అంటే బిగ్ ఇన్వెస్టర్స్ తక్కువలో కొనేసిన వారు ఇప్పుడు సెల్ చేసేస్తారు. సో ఇది టెంపరీ ఫాల్స్ క్రియేట్ చేస్తుంది. మరి జ్యువెలరీ తీసుకోవాలంటే జ్యువెలరీ కొంటే డబుల్ లాస్. గోల్డ్ ప్రైస్ సేమ్ ఉన్నా సరే లాస్ అవుతారు, ఎందుకంటే మేకింగ్ ఛార్జెస్, జిఎస్టీ, వేస్టేజ్ ఇవన్నీ మళ్ళీ రిటర్న్ రావు. మరి ఎప్పుడు కొంటే బెటర్ అంటావు? ఒక 2-3 monthsలో స్మాల్ కరెక్షన్స్ వస్తాయి, అప్పుడు కొనడం బెటర్. ప్రైస్ క్రాష్ అయిపోతుంది, పడిపోతుంది అని కాదు, కానీ స్మాల్ డిప్ ఛాన్స్ ఉంది. కానీ ఒకవేళ వెడ్డింగ్స్, ఫెస్టివల్స్ అవి కంపల్సరీ అంటే మీరు అనుకున్న ఇన్వెస్ట్మెంట్లో 25 to 30% మాత్రమే యూజ్ చేయండి. సో అప్పుడు కొంచెం సేఫ్ సైడ్ ఉంటారు. సో తీసుకున్న, ఇన్వెస్ట్ చేసినా ఆలోచించి తీసుకోండి. వాళ్ళు వీళ్ళు చెప్పారని కాకుండా మీ సిచ్యువేషన్ బట్టి డిసైడ్ అవ్వండి.